ఒక డోజర్ ఉంటుంది కదా, ఒక డోజర్ పోతే ఎక్స్ట్రాకు 1800 రూపాయలు ఇస్తున్నారు. అట్లా ఆ లారీ వాళ్ళే చెప్పారు. మొన్నదాకా మాకు 5 డోజర్లు పోసారు. లాస్ట్ ఒక 10-15 రోజులు మాకు పోయలేదు. లాస్ట్ 10 రోజులు పోయలేదు. మిగతా అన్ని రోజులు వచ్చినా 10 రోజులు ఏమన్నారు, మాకు డోజర్లు పోతారు, ఆడికాడికి పోతానంటే పర్మిట్ మనమే పోతారు. వీళ్ళు ఎక్స్ట్రా మాత్రం 5 డోజర్లు పోసారు. ఒక డోజర్ 1800, లారీ 19,000 రూపాయలు, 18,000 రూపాయలు ఉంటాయి, 9,000 రూపాయలు. 9,000 రూపాయలకి లారీ వాళ్ళు మీరు ఇక్కడనే చూడండి సార్. వేరే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. ఇక్కడనే మీ రూమ్ ఉన్నది, మీ వ్యక్తి ఉంటారు. మా ఉద్దేశం అంతా ఒకటే సార్, గవర్నమెంట్ రూల్ ఎట్లున్నదో ఏది ఎట్లున్నదో మాకు ఏం తెలియదు. దయచేసి మిమ్మల్ని ఏడీ మైన్స్ గారు మీరు మొన్నే వచ్చినట్టున్నారు సార్. అదే సార్, అయినా కానీ మా ఉద్దేశం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఇసుక ట్రాన్స్పోర్టేషన్ చేయొద్దు, బాగుల నుంచి తీయద్దు అనేది మా కాన్సెప్ట్ సార్. ఆదుకుంటాం తాగునీటికి కానీ సాగునీటికి కానీ అని చెప్పింది సార్. కనుక ఇప్పుడు ఈ రోజు మీరు పరిస్థితి వాగులో ఇక్కడ తీసిన తక్షణం మొత్తం ఎడారి ప్రాంతంగా మారుతుంది సార్. ఇది వాస్తవం. ఎందుకంటే మీరు ఆఫీసర్లు వచ్చిండు, కలెక్టర్ గారు కూడా చెప్తే కూడా అరే అట్లా ఎట్లుంటుందని చెప్పి కలెక్టర్ గారు కూడా అన్నారు సార్. అందరూ అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రేపు పొద్దున రైతాంగం అంతా చాలా ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఒక్క రీచ్ కాదు సార్, మొత్తం 18 రీచ్ల పరిస్థితి కూడా అదే పరిస్థితి. అసలు రేపు పొద్దున రాబోయే రోజుల్లో DIT-6 కెనాల్ రేపటి నుంచి బంద్, ఇవాటి నుంచే బంద్ సార్. DIT-6 బంద్ అయిపోయింది. DIT-6 కింద ఇంత నీరో అదో ఇదో కావాలంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ నదీ పరివాహక ప్రాంతాలు మొత్తం కొల్లగొడితే మాత్రం జీరో తప్ప వేరే లేదు సార్. ఎలక్షన్స్ కన్నా ముందు కూడా మా యొక్క డబ్బు చేయదు, బయటికి ట్రాన్స్పోర్ట్ సీరియస్ ఇది అయితే సీవియర్ గా ఉంటుంది. జాగ్రత్త పెట్టుకోండి. పొలాలు ఎండిపోతాయి, అదేవిధంగా తాగడానికి వాటర్ దొరకదు. కాబట్టి ఈ శానిటరీని నిలుపుదల చేయాలని వాళ్ళ కోరిక. దాని మేరకు మేము తహసీల్దార్ గారు, నేను, సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆధార్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది. దీని మీద మేము ఎంక్వైరీ రిపోర్ట్ రేపు కానీ 2-3 రోజుల జర్నలిస్ట్ కండక్ట్ చేసి కలెక్టర్ గారు రిపోర్ట్ ఇస్తాము. కలెక్టర్ గారు దీని ఆధారం బేస్ చేసుకొని గవర్నమెంట్ లెటర్ రాస్తారు. దాని గవర్నమెంట్ నుంచి ఏం లెటర్ వస్తుందో దాని విధంగా మేమైతే యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు తీసుకున్నారో వాళ్ళు కూడా గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళు రీస్టార్ట్ చేస్తే మాత్రం క్రిమినల్ చర్య అయితే మేము తీసుకుంటాం 100%. వాళ్ళకి కూడా గట్టిగా చెప్తాం. ఈ సమస్య రిపీట్ కాకుండా నేనైతే 100% చూసుకుంటాం. అబ్జర్వేషన్ కూడా వాచ్ అండ్ వార్డ్ కూడా రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు వస్తాం, చూస్తాం. దానికి ఏమన్నా వేరే విధంగా వీళ్ళు అక్రమంగా మళ్ళీ తరలింపు చేస్తే దానికి కఠిన చర్యలు అయితే తీసుకుంటాం యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది కలెక్టర్. ప్రెస్ మిత్రులకు నమస్కారం. మా గట్టెపల్లి గ్రామ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డు మెంబర్స్, గట్టెపల్లి గ్రామ ప్రజలు, రైతులు, యువకులు, గట్టెపల్లి గ్రామ ట్రాక్టర్స్ సంబంధించినటువంటి ఓనర్సు, దానికి సంబంధించిన లేబర్సు, డ్రైవర్సు, ప్రతి ఒక్క ప్రజానీకానికి పేరు పేరున అన్ని కులాలకి మతాలకి సంబంధించినటువంటి వాళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఒక 2-3 రోజుల నుంచి మానేరు గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ప్రకారంగానే ఒక 2 రోజుల నుంచి గట్టెపల్లి మానేరు నుంచి మానేరులో ఇసుక తీయడం కానీ, గట్టెపల్లి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ వద్దు అనేటువంటి కాన్సెప్ట్తో మా ప్రజానీకం అంతా అదే కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలుకొంటే, మా గౌరవ శాసనసభ్యులు విజయరమణారావు గారి దగ్గర నుంచి మొదలుకొంటే సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు కూడా మేము వారికి మా గట్టెపల్లి గ్రామ మానేరు పరిరక్షణ సమితి నుంచి వాళ్ళకు మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం ఆధారంగానే నిన్నటి సాయంత్రం వరకు కూడా
అధికారులందరినీ కూడా కలిసి వాళ్ళకి మెమోరాండం ఇచ్చినాం. గట్టెపల్లి నుంచి రేపు రాబోయే రోజుల్లో ఎండ తీవ్రతలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మా మానేరులో ఇసుక తీస్తూ ఉన్నారు, తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా తవ్వకాలు జరిపిన వెంటనే ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనుక వాటిని వెంటనే ఆపివేయాలని, రైతాంగం కూడా ఈ యొక్క మానేరు మీదనే ఆధారపడి ఉందని, తాగునీటి సమస్య సుల్తానాబాద్కు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా మేము అధికారులకు మొరపెట్టుకోవడం జరిగింది. అధికారులు ఈరోజు ఇక్కడికి మా దగ్గరికి వచ్చి మానేరు వాగును దగ్గరికి వచ్చి మా అందరితోని విచారించి ఇక్కడున్నటువంటి ఏదైతే పరిస్థితి ఉన్నదో ఆ నివేదికను రేపు ఎల్లుండి 2 రోజుల లోపల వాగు మొత్తం తిరిగి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, రేపు త్రాగునీటి సమస్యకు కానీ సాగునీటి సమస్యకు కానీ ఇబ్బంది రాకుండా ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతామని ఇప్పుడు ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఏడీ మైన్స్ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. మా ఉద్దేశం ఒకటే, మా గట్టెపల్లి గ్రామ ప్రజల ఉద్దేశం ఒకటే, ఇసుక రీచ్లను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్లో కూడా అనుమతించద్దు అనేది మా ఉద్దేశం. కనుక దయచేసి మీ పత్రికా మిత్రుల ద్వారా ప్రజానీకానికి మేము తెలియజేసేది ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఇసుక రీచ్లు బంద్ కావాలి అనేదే మా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇక్కడున్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నాయకులం ఉన్నాం, వాళ్ళందరి లక్ష్యం కూడా అదే విధంగా ఉన్నది. కనుక మీ అందరికీ ఈ పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.